Hi dear students, welcome back to NEET and ఛానల్ నీట్ యూజీ 2024-25 ఏపీ అండ్ తెలంగాణ అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ అప్లికేషన్స్ నడుస్తున్నాయి. తెలంగాణలో అయితే ముఖ్యంగా ఈసారి చాలా పెద్ద చేంజ్ రాబోతుంది. ఇప్పుడు 13th మనకు అప్లికేషన్స్ కంప్లీట్ కాగానే మెరిట్ లిస్ట్ వస్తుంది. 2023 వర్సెస్ 24 మెరిట్ లిస్ట్‌కి చాలా తేడా ఉంటుంది. అవి 2 మీరు కంపేర్ చేసినట్లయితే డెఫినిట్‌గా మీరు మిస్టేక్ చేసినట్లే. అదేంటో చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని అప్డేట్స్ మన ఛానల్‌లో ఉంటాయి. ఏదైనా డౌట్ ఉంటే మీ కింద డిస్‌ప్లే అయ్యే నంబర్‌కి వాట్సాప్‌లో నన్ను అడగండి. సో, వీడియోలోకెళ్ళినట్లయితే ఫస్ట్ తెలంగాణలో 2023లో కంప్లీట్‌గా డిస్‌ప్లే మెరిట్ లిస్ట్‌లో ఎంతమంది ఉన్నారు? 44,629 ఉన్నారు. అండ్ ఈసారి అదెంతుంది? 49,184 ఇది డిస్‌ప్లే మెరిట్ లిస్ట్. అంటే మొన్న మనకు వచ్చిన డిస్‌ప్లే మెరిట్ లిస్ట్ లాంటిది. అండ్ అప్పుడు అప్లికేషన్స్ అయ్యాక తెలంగాణలో వచ్చినటువంటి అప్లికేషన్స్ 22,222 కంప్లీట్‌గా. అంటే వీళ్ళకి మాకు సీట్ వస్తుందని హోప్‌తోని వీళ్ళు అప్లై అయితే చేసుకున్నారు. సో, ఇందులో మొత్తం ఓయూ వాళ్ళే ఉన్నారా అంటే లేరు. ఎందుకంటే అప్పుడు నాన్ లోకల్ 295 సీట్స్‌కి ఏపీ నుంచి భారీగా అప్లికేషన్స్ వచ్చాయి. కంప్లీట్‌గా వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 7,000 మెంబర్స్ ఏపీ నుంచి ఇక్కడ అప్లై చేసుకున్నారు. అండ్ ఈసారి నాన్ లోకల్ తీసేశారు కాబట్టి ఈ 7,000 అప్లికేషన్స్ ఉండవు. అంటే లాస్ట్ ఇయర్ మనకెంత యాక్చువల్‌గా 15,200 ఓన్లీ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. మాకు సీట్ వస్తుందని హోప్‌తోని. సో, కంప్లీట్‌గా 15,200. సో, ఈసారి ఈ నంబర్ పెరిగి కాస్త మీకు మెరిట్ లిస్ట్ అయ్యేవరకి దాదాపు ఒక 16,000 వరకు ఉండే అవకాశాలు ఉండొచ్చు బహుశా. 16,000 కంటే అరౌండ్‌గా ఉండే అవకాశాలున్నాయి. ఎందుకంటే మొన్న డిస్‌ప్లే మెరిట్ లిస్ట్‌లో వచ్చిన 49,000 మెంబర్స్ అప్లై చేయరు. ఎందుకంటే ఓపెన్ స్టూడెంట్ ఒక 300, 200 వచ్చిన వ్యక్తి చాలామంది లాంగ్ టర్మ్ వెళ్ళిపోతారు. మాకు సీట్ రాదని చెప్పి ఎవరికైతే మాకొస్తుంది అని హోప్ ఉన్న వాళ్ళే అప్లై చేస్తారు. మేనేజ్మెంట్ కోటా వాళ్ళు కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళకు సెపరేట్ నోటిఫికేషన్‌లో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటారు. సో, కేటగిరీ ఏలో సీట్ వస్తుందని అప్లై చేసేవారు ఒక 16,500 పీపుల్ ఈసారి మీకు మెరిట్ లిస్ట్ ఇలా కనిపిస్తుంది. లాస్ట్ టైమ్ మెరిట్ లిస్ట్ అంతుంది. ఈసారి మెరిట్ లిస్ట్ ఇంతే ఉంది అని మీరు ఆశ్చర్యపోకండి. ఎందుకంటే నాన్ లోకల్ అనేది ఈసారి కంప్లీట్‌గా తీసేశారు కాబట్టి ఆ 7,000 అప్లికేషన్స్ ఇంక ఈసారి ఇంకా 8,000 వచ్చేది దాదాపు. అవి ఉన్నట్లయితే ఉండవు కాబట్టి 16,000-17,000 మధ్య అప్లికేషన్స్ ఓన్లీ ఓయూ వాళ్ళు మాత్రమే మీకు మెరిట్ లిస్ట్‌లో కనిపిస్తాయి. అండ్ ఇదే మనకు 2023 2023లో ఓన్లీ ఓయూ వాళ్ళ మెరిట్ లిస్ట్ అంటే ఆ 7,000 ఏపీ వాళ్ళయి తీసేసి ఆ మెరిట్ లిస్ట్‌లో ప్రతి కేటగిరీ ఎంతవరకు కట్ అయిందనేది చూద్దాం. 2023 ఓన్లీ ఓయూ మెరిట్ లిస్ట్ ఎంతవరకు కట్ అయిందనేది ప్రతి కేటగిరీ ఇప్పుడు చూద్దాం. ఓపెన్ చూస్తే లాస్ట్ టైమ్ ఓపెన్ 452 కట్ ఆఫ్. అండ్ మెరిట్ లిస్ట్‌లో ఇదెంతుంది? 7,911 ఇదేం మెరిట్ లిస్టు? మీరు జనరల్‌గా ఈ 22,000 అందరూ 3 కేటగిరీలు, 3 రీజియన్స్ అప్లై చేసిన మెరిట్ లిస్ట్‌లో ఇది. కానీ ఓన్లీ ఓయూ మెరిట్ లిస్ట్‌లో ఇది 4,034. సో, అంటే ఈసారి మనకు ఓయూ మెరిట్ లిస్ట్ వచ్చాక ఏపీ, ఏయూ, ఎస్‌వి వాళ్ళు ఉండరు కాబట్టి 4,034 వరకు మీ ర్యాంక్ ఉన్నట్లయితే చాలా సేఫ్. ఎందుకంటే ఈసారి కాస్త సీట్లు కూడా పెరుగుతున్నాయి కాబట్టి 4 కాలేజీలు అండ్ నాన్ లోకల్ సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఈ నంబర్ అరౌండ్ 4,200 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో, ఓపెన్‌గా ఈసారి వచ్చిన మెరిట్ లిస్ట్‌లో ఎలాగూ ఏపీ వాళ్ళు ఉండరు కాబట్టి మీరు సెపరేట్ చేసి చూడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ఓసీ స్టూడెంట్ అయ్యి ఉన్నట్లయితే మీకు 4,200 అరౌండ్ ఉన్నట్లయితే మీకు ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. సో, ఈ 4,200 వరకు ఎట్లా వెళ్ళింది అనంటే చాలామంది ఆల్ ఇండియా కోటా వెళ్ళుంటారు. సో, రకరకాల రీజన్స్‌తోని లాస్ట్ టైమ్ మెరిట్ లిస్ట్‌లో అయితే ఆ విధంగా వచ్చింది. అన్ని సీట్లున్నాయని కాదు. సో, ఆ ర్యాంక్ వరకు ఓయూ లిస్ట్‌లో రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీఏ 382 లాస్ట్ టైమ్ కట్ ఆఫ్ అండ్ లాస్ట్ టైమ్ మెరిట్ లిస్ట్‌లో ఇది మనం డైరెక్ట్ ఇప్పుడు ఏపీ వాళ్ళని తీసేసిన మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ చెప్తున్నాను వీటన్నిటిది. 7,831 ర్యాంక్. సో, 7,831 ర్యాంక్ పోయినసారి ఓన్లీ ఓయూ మెరిట్ లిస్ట్‌లో. సో, ఈ అరౌండ్ ఉన్నవారు ఈసారి కూడా కాస్త హోప్ ఉంటుందని అనుకోండి. అంటే ఖచ్చితంగా ఈ లోపు ఉన్న వారందరికి వచ్చేస్తుందని మనం బాండ్ పేపర్ రాసిచ్చి చెప్పడం లేదు. సో, ఈ రేంజ్‌లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఛాన్స్ హైయెస్ట్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బీసీబీ 434 మార్క్స్ లాస్ట్ టైమ్ వచ్చినాయి. అండ్ 434 మార్క్స్‌కి లాస్ట్ టైమ్ మెరిట్ లిస్ట్ ఎక్కడి వరకెళ్ళిందంటే 4,884 వరకు ఓన్లీ ఓయూ మెరిట్ లిస్ట్ 4,884. సో, ఈసారి కూడా 16థ్ ఆర్ 17థ్ రిలీజ్ అయ్యే మెరిట్ లిస్ట్‌లో బీసీబీ ఈ రేంజ్‌లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుందని మీరు అర్థం చేసుకోండి. సో, మెరిట్ లిస్ట్ లాస్ట్ టైమ్ ఈసారి నాకు చాలామంది ఏంటంటే వాట్సాప్‌లో అడిగారు. లాస్ట్ టైమ్
అలా ఉంది, ఈసారి ఇలా ఉంది అంటే లాస్ట్ టైమ్ ఆ 7,000 అప్లికేషన్‌లు ఎక్స్‌ట్రా ఉండేటివి. సో, దాన్ని కంపేర్ చేయకూడదు. 2023 మెరిట్ లిస్ట్, 24 మెరిట్ లిస్ట్ మీరు కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఇందులో ఏపీ వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. సెపరేట్ చేసి ఉండదది. ఇప్పుడు మనం సెపరేట్ చేసి చెప్తున్నాం ఇది. సో, నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీ సి. సో, బీసీసీలో లాస్ట్ టైమ్ 379. అప్పుడు ఓన్లీ ఓయూ వాళ్ళ మెరిట్ లిస్ట్‌లో అది 3000 అది 7,977. 7,977 ఓన్లీ ఓయూ వాళ్ళది. ఇది మాత్రం ఈసారి ఈ రేంజ్‌లో బీసీసీ వాళ్ళుంటే మీకు దాదాపు ఛాన్స్ ఉంటుందని అర్థం చేసుకోండి. అది కంబైన్డ్ మెరిట్ లిస్ట్‌లో మాత్రం 13,760 ఉండేది లాస్ట్ టైమ్. ఏపీ వాళ్ళని తీసేస్తే వచ్చినదెంత 7,977. సో, బీసీసీ వాళ్ళకి ఇంతవరకు ఉంటే మీకు ఛాన్స్ ఉండే అవకాశాలున్నాయి. ఈసారి మెరిట్ లిస్ట్ మీరేం సెపరేట్ చేయాల్సిన అవసరం లేదు. అంతా ఓయూ వాళ్ళ లిస్టే ఉంటుంది. సో, ఈసారి అది అడ్వాంటేజ్ అనమాట. ఈజీగా క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్ బీసీడీ. బీసీడీ కట్ అయింది 440. లాస్ట్ టైమ్ తెలంగాణ మెరిట్ లిస్ట్ అంటే ఏపీ వాళ్ళను ఎక్స్‌క్లూడ్ చేసిన మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ 4622. సో, ఈసారి కూడా ఈ అరౌండ్‌లో మీకు నెక్స్ట్ 16థ్ ఆర్ 17థ్ రిలీజ్ అయ్యే మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ ఉంటే హోప్ పెట్టుకోవచ్చు కాస్త. అండ్ బీసీఈ చూసినట్లయితే బీసీఈలో 432 మార్క్స్ లాస్ట్ టైమ్ కట్ అయింది. అండ్ అప్పుడు మెరిట్ లిస్ట్‌లో అది 4994. సో, ఈ అరౌండ్ మీరు కాస్త హోప్స్ పెట్టుకునే అవకాశాలైతే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎస్సీ. ఎస్సీలో చూస్తే 390 లాస్ట్ టైమ్. అప్పటి మెరిట్ లిస్ట్‌లో 7,345. సో, ఈ అరౌండ్ 7,500 అరౌండ్ ఉంటే మీకు హోప్స్ ఉన్నట్టు అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్టీలో 400 అంటే అప్పటి మెరిట్ లిస్ట్‌లో 6,835. సో, ఈసారి కూడా అరౌండ్ 6,500, 800 అలా ఉంటే మీకు సీట్ వస్తుందని హోప్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పోయినసారి ఈ 6,835కి 400 ఉన్నాయి. కానీ ఈసారి 400 ఉండవు. ఇది 440 దాకా ఉండవచ్చు. ఎందుకంటే మార్క్స్ పెరిగాయి కదా! ర్యాంక్ అదే ఉంటుంది. కానీ మార్క్స్ పెరిగాయి. సో, ర్యాంక్స్ కాడ ఈసారి ఉండే మార్కులు ఇంకా ఎక్కువ ఉంటాయి. 440 వరకు ఉండే అవకాశం ఉంది. 430, 440 వరకు. సో, ఇదన్నమాట. సో, ఈసారి మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈసారి మెరిట్ లిస్ట్ రాగానే ఈసారి 200 ర్యాంక్ చూసి ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి 5,000 ర్యాంక్ చూసి ఇమ్మీడియేట్‌లీ లాస్ట్ టైమ్ మెరిట్ లిస్ట్‌లోకెళ్ళి ఏపీ వాళ్ళు ఉన్న దాంట్లో కూడా 5,000 ర్యాంక్ చూసి, ఓహో! ఇన్ని మార్కులకొస్తుందా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే అప్పుడు ఏపీ వాళ్ళు ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఈ లాజిక్‌ని అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోకుండా మళ్ళీ అలా ఎలా వస్తుందని నన్నే క్వెషన్ చేయొద్దు. ఎందుకంటే నేను ఇవన్నీ క్లియర్‌గా అనాలిసిస్ చేసి చెప్తూ ఉంటాను దాదాపు. థాంక్ యూ.